ముందుగా ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి ఒక సామరస్యపూర్వకమైనటువంటి పరిష్కారాన్ని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలన్నింటినీ కూడా సత్వరమే పరిష్కారం చేస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం. ఓకే, నా పేరు చావా రవి, టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు చెర్లలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ విస్తృత సమావేశం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా ఇక్కడికి హాజరయ్యాను. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం ఏర్పడ్డ 10 ఏళ్ల తర్వాత ప్రభుత్వం మారింది. మరి ఇప్పటివరకు ఈ 10 ఏళ్ల కాలంలో ఉపాధ్యాయులు ఉద్యోగులు పూర్తిగా నియంతృత్వంలో ఉన్నట్టుగా, ఇప్పుడే స్వేచ్ఛ లభించినట్టుగా కొంత ఫీల్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగం చాలా దయనీయంగా ఉంది. దాదాపు ఉపాధ్యాయులు లేక 4000 పాఠశాలలు మూతపడ్డాయి. ఇప్పుడు 22,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 33 జిల్లాల్లో కేవలం 12 జిల్లాలకు మాత్రమే రెగ్యులర్ డిఓ పోస్టులు ఉన్నాయి. ఎంఈఓలు డిప్యూటీ డిఓల పరిస్థితి అయితే చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మరి ఇటువంటి సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 22,000 ఉపాధ్యాయ ఖాళీలని భర్తీ చేయాలి. ఈ భర్తీ చేయాలంటే ముందుగా ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇవ్వాలి, బదిలీలు చేయాలి. ఈ ప్రక్రియ అంతా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లాగే గత ప్రభుత్వం లాగా నియంతృత్వ విధానాలని వదిలేసి ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలతో ప్రజాస్వామికంగా ఫ్రెండ్లీ రిలేషన్స్ మెయింటైన్ చేయాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ రకంగా రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి పిల్లలందరికీ నాణ్యమైన విద్య అందించాలని, అట్లాగే ప్రభుత్వ పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయుల సంక్షేమం పట్ల బాధ్యతగా వ్యవహరించాలని, అట్లా ఉపాధ్యాయుల్లో రకరకాల కేటగిరీల్లో ఉన్నారు. కాంట్రాక్ట్ అని, గెస్ట్ అని, సిఆర్టీ అని రకరకాల పేర్లతోటి రెగ్యులర్ టీచర్లతో కూడా పనిచేస్తున్నారు. అందరికీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు మురళీమోహన్, నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షుడిని. చర్ల మండలంలో పనిచేస్తూ ఉన్నాను. ఇవాళ విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఈ నూతన ప్రభుత్వం ఏర్పాటైన ఏదైతే 100 రోజుల్లో చేస్తున్నటువంటి ప్రణాళికను ఏర్పాటు చేసిందో, అలాగే విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యల్ని కూడా సత్వరంగా 100 రోజుల్లో పరిష్కరించేలాగా ఒక ప్రణాళిక వేసుకొని విద్యాశాఖ మంత్రిని కూడా నియమించి తక్షణమే ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టుల్ని భర్తీ చేయాలని, లేదా దాని స్థానంలో విద్యా వాలంటీర్లను నియమించాలని, ఎంఈఓల్ని డిప్యూటీ డిఓల్ని అందరినీ కూడా మండలానికి అలర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉందనేది తెలియజేస్తూ ఈ అవకాశం